3 లెవెల్స్లో ఆ రోజు తయారు చేశాం. సిటీ రీజియన్ 56 మండలాలు, 8,603 స్క్వేర్ కిలోమీటర్లు. అదే మరిగా సిటీ క్యాపిటల్ సిటీ, దీనికి 117 చదరపు స్క్వేర్ కిలోమీటర్స్. ఇవన్నీ ఇంకొక పక్కన సీడ్ క్యాపిటల్, దీనికి సింగపూర్కి ఇవ్వాలి అనుకున్నది కూడా నేను చెప్తాను. అది వీళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. 11 నెలల్లో సచివాలయం కట్టాం, అసెంబ్లీ కట్టాం. ఒక 2-3 నెలలు అయిన తర్వాత హైకోర్టు కూడా ఆ రోజు టెంపరవరీ ట్రాన్సిట్. ఆ రోజు నేను ట్రాన్సిట్ అంటే దాన్ని కూడా కావాలని వక్రీకరించి టెంపరవరీని మాట్లాడి ఏదో షెడ్లు వేశారు, లేకుంటే పూరిళ్ళు వేశారనే విధంగా మాట్లాడారు. కాదు, మనకు కోరిక ఉంది. బెంగళూరులో మీరు చూశారు సచివాలయం ఏ స్టేటస్లో ఉందో. విశ్వేశ్వరయ్య కట్టాడు ఆ రోజుట్లోనే. హైదరాబాద్లో నిజాం కట్టాడు. ఆ ప్యాలెస్లన్నీ మళ్ళీ మనం యాడ్ చేసుకున్నాం. అదే మరి తమిళనాడులో కొత్త సెక్రటరియట్ కట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఇది చేసి దాన్ని కూడా ఇది చేసే పరిస్థితికి వచ్చారు. 2016 జూన్ నుంచి అమరావతి నుంచే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ చేశాం. వీళ్ళు కూడా 5 ఏళ్లు ఇక్కడి నుంచే పరిపాలించారు, ఎక్కడికి పోలేక, విధి లేని పరిస్థితిలో, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే గతి లేని పరిస్థితులు, చాలా దుర్మార్గం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే నేను ఎప్పుడు కూడా క్రైసిస్ ఒక అవకాశం, ఒక సంక్షోభం ఉందని నేను ఎప్పుడు కుంగిపోవడం, లేకపోతే నిరుత్సాహపడిపోవడం, ఏమీ చేయలేమని ఆలోచన ఉంటే ఎప్పుడు పైకిరాం. అందుకే నేను ఆ రోజు మీకు చెప్పాను, ఈరోజు సింగపూర్ సిటీ మోస్ట్ లివబుల్ సిటీ. హైదరాబాద్ సిటీని కొంతవరకు నేను ఇది చేసిన తర్వాత ఈరోజు మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ఇండియా హైదరాబాద్. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం. ఎట్లొచ్చింది అని మీరందరూ ఆలోచిస్తే, ఆ రోజు వేసిన ఫౌండేషన్ వల్ల నాలెడ్జ్ ఎకానమీకి ఈరోజు అక్కడ ఉపాధి అవకాశాలు వచ్చే, వేరే ప్రాంతాలని చూసి సెటిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే దేశంలో ఉండే జీసీసీలు, గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్, ఇండియాలో ఉండేట్లో 22% హైదరాబాద్లో ఉన్నాయి, నెంబర్ 1. 11% గ్లోబల్ జీసీసీస్ అన్నీ కూడా హైదరాబాద్ లొకేట్ అయినాయి ప్రపంచంలో ఇది చేసుకుంటే. అలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి భవిష్యత్ అంతా కూడా సిటీస్ పైన ఆధారపడుతుంది. మనం వద్దనుకున్నా కూడా అలాంటి సిటీస్ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో సింగపూర్తో సుర్బానా, జురాంగ్ ఉచితంగా మాస్టర్ ప్లాన్స్ తీసుకొచ్చారు. ప్రధానమంత్రి గారు 2015 అక్టోబర్ 22న శంకుస్థాపన చేశారు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే, మనం గెలిచామంటే ఒక పవర్ ఉంది. నేను ఆ రోజు ఎందుకు వచ్చిందో నాకు ఆలోచన తెలియదు, కానీ రాష్ట్రంలో అందరినీ భాగస్వాములు చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఊర్లో ఉండే పవిత్రమైన మట్టిని, ఆ ఊర్లో ఉండే పవిత్రమైన జలాల్ని, ఆ ఊర్లో ఉండే దేవాలయాల దగ్గర పూజ చేసి ఊరేగించి, అది సాంప్రదాయం, అది సెంటిమెంట్ కూడా, నమ్మకం. అదే మరిగా దేశంలో ఉండే దేవాలయాలన్నీ, మసీదులన్నీ, మేజర్ మసీదులు, చర్చిలు, స్వర్ణ దేవాలయం, వైష్ణవి దేవాలయం, ఇవన్నీ కూడా తీసి అవన్నీ తీసుకొస్తే ప్రధానమంత్రి గారు ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ యొక్క పవిత్రమైన మట్టిని, యమునా జలాలు తీసుకొచ్చి ఆయన కూడా అప్పచెప్పారు. ఆ రోజు చెప్పారు ఒక మాట. ఆ రోజు ఆయన చెప్పిన మాట మీరు చూస్తే, నేను ఈరోజు పార్లమెంట్ సాక్షిగా మట్టిని తెచ్చాను, యమున పవిత్రమైన జలాలు తీసుకొచ్చాను అంటే పార్లమెంట్ పూర్తిగా అమరావతికి అండగా ఉంటుంది, దేశం కూడా మీకు అండగా ఉంటుంది, నేను కూడా అండగా ఉంటానని చాలా స్పష్టంగా ఆ మాట చెప్తే,
నిన్న జరిగిన ఓటింగ్లో దేశం మొత్తం సంఘీభావాన్ని తెలియజేశారంటే అది ఆ రోజు పవిత్రత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇది సెంటిమెంట్ అంటారా, నమ్మకం అంటారా, ట్రస్ట్ అంటారా, ఏదైనా కానీ ఇది వాస్తవం. అందుకే ఈరోజు మనం కాపాడుకోగలిగాం. అయితే ఒక పక్క ప్రణాళికలు చేసుకొని ముందుకు పోయాం, ఇంకొక పక్క కుట్రలు చేస్తూ ముందుకెళ్లారు. అడుగడుగునా కుట్ర, అడుగడుగునా కుతంత్రం, అడుగడుగున నేరాలు ఘోరాలు. ఆ రోజు కూడా ఇదే పని. రైతుల్ని రెచ్చగొట్టారు. రైతుల్ని రెచ్చగొడితే 99% రైతుల ముందుకొచ్చి ల్యాండ్స్ ఇచ్చారు. నో డిస్ప్యూట్, యునానిమస్గా ఇచ్చారు. ఎన్ని చెప్పినా కూడా వినలేదు. అక్కడి నుంచి అరటి తోటలు తగలబెట్టారు. ఎంత దుర్మార్గం అంటే భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి తప్పుడు పనులు ఎక్కడ నేను చూడలేదు. ఇంకొక పక్కన వరల్డ్ బ్యాంక్ లెటర్స్ రాశారు. అంటే చాలా ఈజీ అయిపోయింది వీళ్ళు చేసే తప్పుడు పనులన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి. ఎదుటి వాళ్ళపైన గుడ్డ గాల్చి ముఖాన్ని వేసేయడం, తుడుచుకోమనడం, అవినీతి ఆరోపణలు చేసేయడం. అవినీతి ఆరోపణలు చేసి నిరూపించాల్సిన అవసరం లేదు. ఇలాంటి తప్పుడు పనులు చేసి వాళ్ళకు కూడా లెటర్స్ పెట్టి కడాన వీళ్ళు వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తా అన్నా ఇవ్వనీయకుండా చేసి ఇక్కడికి వస్తా అన్నా రానియకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అరాచకం ఎంత పరాకాష్ఠమైంది. ఒక ఉదాహరణ, పర్యావరణ దెబ్బతింటుందన్నారు. నిర్మాణాలకు అనుకూలం కాదని తప్పుడు రిపోర్టులు తెప్పించారు. శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, కులం రంగు పులిమారు, భూకంపాలు వస్తాయని చెప్పి మాట్లాడారు. అంటే ఎన్ని విధాల సెబటైజ్ చేయాలనో అన్ని విధాల సెబటైజ్ ఆ రోజు చేశారు. ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు. అవి కూడా వస్తాను. నేనైతే ఒకటే ఆలోచించా, భగవంతుడు ఎందుకో నాకు 2 అవకాశాలు ఇచ్చాడు. ఒక విధంగా అవకాశాన్ని కూడా అందిపుచ్చుకున్నాం. ఫస్ట్ అవకాశం తెలుగు జాతికి ఒక నాలెడ్జ్ ఎకానమీలో ప్రముఖ పాత్ర ఉండాలని ఆలోచించాను. అదే హైటెక్ సిటీ, అదే సైబరాబాద్, అదే ఈరోజు హైదరాబాద్ నగరం. ఇక్కడ కూడా హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, 2 సిటీలు ఉన్నాయి. హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ ఉంది. నేను 1 మోర్ సిటీ యాడ్ చేశాను, అదే సైబరాబాద్. ఈరోజు హైదరాబాద్కి అదే గుండెకాయ, హార్ట్ ఈస్ సైబరాబాద్. ఇక్కడికి వచ్చినప్పుడు నేను విజయవాడ ఉంది, మంగళగిరి ఉంది, గుంటూరు ఉంది, పక్కనే తెనాలి ఉంది. ఇవన్నీ కూడా మనం వేసినటువంటి ప్లానింగ్ మీరు చూస్తే నూజివీడు, ఇంకొక పక్క పామర్రు, ఈ పక్క చిలుకూరుపేట, పక్కన జగ్గయ్యపేట, సత్తెనపల్లి, ఈ ఏరియా అంతా వస్తాయి. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ కవర్ చేస్తే ఇక్కడికి వచ్చినప్పుడు 9 నగరాలు ప్లాన్ చేశాం. గవర్నమెంట్ సిటీ, ప్రభుత్వ సిటీ, ఆర్థిక సిటీ, నాలెడ్జ్ సిటీ, జస్టిస్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, టూరిజం, మీడియా, ఎలక్ట్రానిక్స్ నగరాలు. ఇవన్నీ కూడా 4 ఆఫీసులు కట్టేస్తే అయిపోదు, కట్టేయచ్చు. ఒక్కొక్కసారి సంక్షేమం వచ్చినప్పుడు ఏమేమి అవకాశాలున్నా ఎత్తుక్కొని తగిన విధంగా ప్రణాళికలు చేస్తే మన తర్వాత కూడా శాశ్వతంగా ఉంటాయనే ఉద్దేశంతో ఆ రోజు చేశాం. ముందు మీరందరూ ఆ రోజు చూసుంటారు, జపాన్ నుంచి ఒక ఆర్కిటెక్ట్ని పెట్టాం. బాగా లేకపోతే మళ్ళా క్యాన్సిల్ చేసి నార్మన్ పోస్టర్ని ఇంగ్లాండ్ నుంచి ఐడెంటిఫై చేశాం. ఫేమస్ వరల్డ్ క్లాస్ డిజైనర్ అంటే సింగపూర్ మాస్టర్ ప్లాన్, నార్మన్ పోస్టర్, ఈ యొక్క ఐకానిక్ బిల్డింగ్స్ అని డిజైన్ చేయడానికి వాళ్ళు పెట్టుకున్నాం. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రి గారు సెంట్రల్ విస్తా తయారు చేశారు, పార్లమెంట్ కూడా తయారు చేశారు.
మనకు కూడా ఈ అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కేంద్ర సహకారం తీసుకొని ఒక మంచి సిటీని డెవలప్ చేయాలని చెప్పి మనం ముందుకు పోయాం. అందరి ఆలోచనలు తీసుకున్నాం. 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్న లోటు బడ్జెట్ తాత్కాలికం, వినూత్నమైన ఆలోచనతో ముందుకు పోయాం. వరల్డ్ బ్యాంక్, ఏడీపీ వంటి సంస్థలు ముందుకు వచ్చాయి. ఇంకొక పక్క దీంట్లో మీరు చూస్తే 30% బ్లూ అండ్ గ్రీన్. అమరావతిలో బ్యూటీ ఇది, స్ట్రైట్ రోడ్స్. ఇంకొక పక్క 360 కిలోమీటర్ల ప్రధాన రోడ్ గ్రిడ్. ఇంకొక పక్క 1200 కిలోమీటర్ ఎల్పిఎస్ ల్యాండ్ పూలింగ్, రైతులకందరికీ రోడ్లు వేయడం. అన్ని కూడా డక్ట్లోనే యూటిలిటీస్ అన్ని తీసుకురావడం. సైడ్ రోడ్స్ కానీ, స్ట్రైట్ రోడ్స్ కానీ, వయాడక్ట్ కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ, డిస్ట్రిక్ట్ కూలింగ్ కానీ, ఇలాంటివి ఎఫిషియెంట్గా ఏమేమి చేయగలుగుతామో అన్నీ చేశాం. 3,300 కిలోమీటర్ల సైకిల్ పాత్, వాకింగ్ ట్రాక్, ఈ రెండు కూడా క్రియేట్ చేస్తున్నాం. 5, 10, 15 నిమిషాలు కాన్సెప్ట్ పెట్టుకున్నాం. 5 నిమిషాలు ఎమర్జెన్సీ, 10 నిమిషాలు ఏదైనా వాళ్ళకి కావాల్సినటువంటి పార్కు ఇలాంటి ఇవన్నీ, 15 నిమిషాలు మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్, వాక్ టు వర్క్. ఇలాంటి కాన్సెప్ట్స్ పెట్టుకో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ 1690 ఎకరాలు స్టార్టప్ ఏరియా సింగపూర్తో ఒప్పందం చేసుకున్నాం. వాళ్లే అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి చేసిన తర్వాత 52% వచ్చిన డబ్బుల్లో మనకిస్తారు. వాళ్ళు డెవలప్మెంట్ చేసిందని 42% వాళ్ళు ఉంచుకొని 52% మనకిచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటిది 9,000 కోట్లు పనులు కూడా కంప్లీట్ చేశారు 2019కి. అక్కడి నుంచి మీ అందరికీ ఐడియా ఉంది ఏం జరిగిందని. ప్రపంచంలో ఎవ్వరూ సింగపూర్ పైన అవినీతి ఆరోపణలు చేయలేదు. అలాంటిది ఒక అవినీతి పార్టీ వాళ్ళపైన ఆరోపణలు చేసి వాళ్ళు తరివేసే పరిస్థితికి వచ్చారు. నానా రకాలుగా హింసించి ప్రపంచంలో ఎవ్వడూ ధైర్యం చేయలేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను సింగపూర్కి పోయినప్పుడు నేను ట్రై చేశాను డ్రైవర్కి డబ్బులు ఇవ్వాలని, ఎవడు తీసుకోవాలా. మా అశోక్ గజపతిరాజు గారు మంత్రిగా ఉండొస్తే సింగపూర్కి వస్తే సిగరెట్ తాగడం మానేశాడు. ఏంటి అశోక్ గారు సిగరెట్ తాగడం మానేశారని అడిగా. సార్ ఇక్కడ $500 ఫైన్ సార్, నా దగ్గర ఉండేది 500 ఉంది, ఇది అయిపోతే మళ్ళీ నేనేం చేయాలి, కాబట్టి నేను చేయను సార్ అప్పని అన్నాడు. అలాంటి దేశం పైన అబాండాలేసి ఒక గుడ్ విల్తో వచ్చారు. ఇప్పుడు కూడా చెప్తాను, సింగపూర్ ఎప్పుడు కూడా ఒక నమ్మకం, ఒక క్రెడిబిలిటీ, విశ్వసనీయతకి గౌరవిస్తారు ఆ దేశం. నేను చాలా దేశాలు తిరిగాను. అలాంటి దేశంతో లేనిపోని సమస్య పెట్టి మొత్తం కంపు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన అమరావతి బ్రాండ్ పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. నేను ఆ రోజు బాండ్స్ ఇస్తే విత్ ఇన్ 2 hours క్లోజ్ అయింది. దాన్ని బట్టి ప్రపంచం మొత్తం అమరావతి అంటే ఎంత క్రేజ్ ఉందని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం వేసిన ప్లానింగ్ కానీ, ప్రణాళికలు కానీ, ఆలోచనలు కానీ విదేశీ సంస్థలు కూడా చాలా ఆసక్తి చూపించాయి. ఆ రోజు పెట్టిన విట్, ఎస్ఆర్ఎం, అమృత్ కొద్ది కొద్దిగా వచ్చే పరిస్థితికి వచ్చింది. ఎంత దుర్మార్గం అంటే ఎస్ఆర్ఎం అమరావతి అని పేరు పెడితే అమరావతిని తీసేయమన్నారు. నాకు ఇప్పుడు కూడా అర్థం కావడం లేదు. ఇలా మెంటాలిటీ ఏంటో, అమరావతిని పేరునే ఉచ్చరించకూడదని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు XLRI వీళ్ళు ఉండంగా వెళ్ళిపోతే మళ్ళా తీసుకొచ్చాం. బిట్స్ బిలాని వాళ్ళు కూడా వచ్చే పరిస్థితికి వచ్చారు. 113 సంస్థలు 1,307 ఎకరాలు ఇచ్చాం. 33,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తొందరగా ఈ పనులన్నీ స్టార్ట్ అవుతాయి. రాత్రింపగుళ్ళు పనులు అవుతున్నాయి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే దానికంటే ముందు ఏం జరిగింది కూడా మనం ఆలోచించుకో. 2019
ఆ రోజే 25,000 మందితో ముమ్మరంగా పనులు జరిగే సమయంలో 2019 ఇక్కడే ప్రజావేదిక కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఇక్కడే పెట్టారు. నెక్స్ట్ డే దీన్ని కూల్చమని చెప్పారు. మీరందరూ సాక్షులు దానికి. అదే సమయంలో అమరావతి పనులు నిలిపేశారు. ఏపీసీఆర్డీఎస్ చట్టం రద్దు చేశారు. సింగపూర్ని మెర్సిలెస్గా తిరిగి పంపించారు. 2019 డిసెంబర్ 17న 3 రాజధానుల ప్రకటన చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేశారు. శాసనమండలిలో 3 రాజధానుల బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపిస్తే తప్పుడు విధంగా గవర్నర్ పంపించి పాస్ అయిపోయిందని గవర్నర్ దగ్గర ఆమోదింపజేశారు. దానిపైన కోర్టుకి పోతే కోర్టు చాలా స్పష్టంగా తీర్పిచ్చారు. అదే హైకోర్టు తీర్పు సుప్రీంకోర్టు పోతే కూడా కాదు, మీరు అమలు చేయాల్సిందే, మీరు హామీ ఇచ్చారు, ఈ టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం మీరు అమలు చేసి తీరమని వీళ్లకు వాతలు పెట్టే పరిస్థితి వస్తే అక్కడి నుంచి తోక జాడించారు. అయితే అప్పటికి ఇప్పటికీ అదే ఆరోపణలు, అదే విషయం. ఇంకొక పక్కన ఒక కక్ష కట్టారు. రైతుల పోరాటాలు చేశారు. 1 రోజు 2 రోజులు కాదు. నా లెక్క ప్రకారం ప్రపంచంలో ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చి 1631 రోజులు పోరాటం చేసిన ఏకైక ఉద్యమం అమరావతి ఉద్యమం. మామూలుగా వాళ్ళని చేయలేదు. వాళ్ళ కౌంటర్గా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి కౌంటర్ క్యాంపులు పెట్టారు. ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెట్టించారు. ఏది నిలవలేకపోయింది. హింస, కేసులు, వేధింపులు, ఎస్సీలపైనే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి జైలు పంపించడం, నా మీద రాళ్లతో కర్రలతో దాడి చేసి, చెప్పులతో దాడి చేసి, కడాన ఆనాటి డీజీపీ సమర్థించుకున్నాడు ప్రజాస్వామ్యాలు ఇవన్నీ సాధ్యమని. పవన్ కళ్యాణ్ పోతే ముళ్ళ కంపేసి ఆయన నిలవరించే పరిస్థితికి వచ్చారు. 2022 మార్చి 5న అమరావతి ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు నిర్ణయించడం, సుప్రీంకోర్టు దాన్ని అప్పీల్ చేయడం, ఆ హైకోర్టు జడ్జి ట్రాన్స్ఫర్ అయ్యి వెళితే రైతులంతా కూడా పూలు తీసుకొచ్చి సగం కాళ్లపై నిలబడుకొని నీల్ డౌన్ అయి వారికి సెండ్ ఆఫ్ ఇచ్చారు. మొత్తం ఆ రోడ్డు పూలతో అలంకరించి సెండ్ ఆఫ్ ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. అంటే ఈరోజు న్యాయస్థానాలు దీన్ని కాపాడాయి. ఆ రోజు న్యాయస్థానం కాపాడకపోయి ఉంటే ఏమైండోదో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు సిఆర్డీఏ చట్టం కానీ న్యాయస్థానాలు కానీ ఇది ఏ విధంగా అభివర్ణించాలో ఒక కేస్ స్టడీ మనందరికీ. నియంత అంటామా, లేకపోతే నాకు ఏ భాష రావడం లేదు. ఎందుకంటే చాలా మందిని చూశాను, చరిత్రలో చాలా పోరాటాలు చూశాను. కానీ ఏ పోరాటమైనా, ఏ వ్యక్తి అయినా ప్రజలను చూసి భయపడతారు. ప్రజాభిప్రాయానికి అనుకూలంగానే ఉంటే ఆ పార్టీలు రాణిస్తాయి. ఎక్కడా అలాంటి దాఖలాలే కనపడడం లేదు. ఈరోజు మళ్ళీ 2021 అయితే 3 రాజధానుల చట్టం ఉపసంహరించుకున్నారు. సిఆర్డీఏ చట్టాన్ని పునరుద్ధరించారు. మళ్ళీ మాట్లాడుతూనే వచ్చారు. విశాఖకు వస్తా ఉంటే విశాఖలో మాకు ఈసారి హైయెస్ట్ మెజారిటీ ఎక్కడన్నా వచ్చాయంటే విశాఖపట్నంలో వచ్చాయి. ఎప్పుడూ వస్తాయి, ఈసారి దానికంటే ఎక్కువ మెజారిటీ వచ్చాయి. వీళ్ళు అక్కడ రాజధాని పెడతామన్నా. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కావడానికి నాంది పలికిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాంటి రాష్ట్రానికే రాజధాని లేని పరిస్థితి. ఒకసారి తలుచుకుంటే చాలా బాధేస్తుంది, ఆవేశం వస్తుంది, మనుషులను కూడా కుంగిపోయే పరిస్థితికి వస్తుంది. 2024 ప్రజలు కూడా ఉక్కు సంకల్పంతో ముందుకు వచ్చారు. అఖండ విజయాన్ని ఇచ్చారు. ప్రజాప్రభుత్వం వచ్చింది.
కేంద్ర రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది. 3 రాజధానులని డ్రామాలాడిన వ్యక్తులు 3 చోట్ల ఇర్రెస్పెక్టివ్ ఎక్కడ చెప్పినా కూడా ప్రజలను నమ్మకుండా వాళ్ళకి బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చారు. మళ్లీ అమరావతికి పటిష్టమైన పునాదులు వేసే కార్యాచరణ మొదలైంది. 2025 మే 2న ప్రధాని చేతుల మీదుగా అమరావతి పనులు రీస్టార్ట్ చేశాం. ఆయన ఎంతో అభిమానంగా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లియర్ చేయాలని ఆర్థిక సహాయం చేయడం, వరల్డ్ బ్యాంక్ని లేదంటే మిగిలిన ఏజెన్సీస్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పడం, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సుజావుగా పోవడానికి ఏమేం చేయాలో చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. విభజన చట్టంలోని సెక్షన్ 5(2) రాజధానిపై స్పష్టత ఇవ్వాలని చెప్పి ఆలోచించాం. ఎందుకంటే ఇప్పుడు చట్ట ప్రకారం 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధాని 2 రాష్ట్రాలకు, లేకపోతే ఎక్కడా ఇలాంటి ఇబ్బందులు లేవు. ఎవరు ఇలాంటి వ్యక్తులు కూడా రాలా. మా ఊరు తీసిపోతాను ఎవరు ఆలోచించలేదు. లేకుంటే ఇలాంటి నాకు తెలిసినంత వరకు ఇండిపెండెంట్ ఇండియాలో 3 రాజధానుల డ్రామా ఆడింది ఎప్పుడు లేదనుకుంటాను. నాకు తెలిసి నేను 48 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. చిన్నప్పుడు నాకు తెలియదు కానీ 1978 నుంచి నేను రాజకీయాల్లో ఉన్న, చరిత్రలో కూడా ఎక్కడ లేవు అలాంటి డ్రామాలు ఆడే పరిస్థితికి వచ్చారు. మార్చి 28న అసెంబ్లీలో తీర్మానం పెడితే బాగుంటుందంటే తీర్మానం కూడా పెట్టి పంపించాం. నిన్న రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయింది. ఇంక ఈరోజు రేపు గెజెట్ నోటిఫికేషన్ వస్తుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె చప్పుడు. ఒక మాటలో చెప్పాలంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె, దేశానికి గౌరవం, ప్రైడ్. 2005 మన్మోహన్ సింగ్ అమెరికాకి వెళ్ళాడు. అమెరికాకి వెళ్ళి సగర్వంగా చెప్పాడు ఒక మాట, మీ దేశంలోనే పెద్ద పెద్ద నగరాలు పెద్ద పెద్ద సిటీలు అనుకుంటున్నారు, మాకు కూడా అలాంటి సిటీస్ ఉన్నాయి, అదే హైదరాబాద్ అని 2000 హైదరాబాద్లో సగర్వంగా అమెరికాలో చెప్పాడు. న్యూయార్క్ సిటీలో, వాషింగ్టన్లో చెప్పే పరిస్థితికి వచ్చాడు. అలాంటి సిటీ మనకు కూడా అవసరం. అందరూ మాట్లాడుతున్నారు. ఈరోజు ఇంటలెక్చువల్స్ మాట్లాడుతున్నారు, ప్రజలు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అందుకే దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది విద్య. చాలా మంది ఈ సిటీ వల్ల లాభాలు ఏంటంటున్నారు. ఇదే మరిగన్నారు నాన్న. హైదరాబాద్లో ఏం చేశావు నువ్వు? హైటెక్ సిటీ నుంచి ఒక రోడ్డు వేసావు ఎయిర్పోర్ట్కి, ఇంకేముంది ఇక్కడ అన్నారు. ఈరోజు ఆ రోడ్డే ప్రారంభం. ఈరోజు హైదరాబాద్ ఆ స్థాయికి వచ్చిందంటే నేను భయపడకుండా ముందుకెళ్లాను కాబట్టి, ధైర్యంగా ముందుకెళ్లాను కాబట్టి ఈరోజు హైదరాబాద్ అనేది కానీ తెలంగాణకి ఒక ఆయుపట్టుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇక్కడ కూడా ఇంత జరిగిన తర్వాత నేను భయపడితే దీనికి మీనింగ్ ఉండదు. విద్య, ఉద్యోగం, విజ్ఞానం, ఇది ఒక నర్వ్ సెంటర్. మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక అమరావతిని, ఒకప్పుడు హైదరాబాద్ దేశమంతా నగరాలని పాత నగరాలు. చండీగఢ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఒకప్పుడు. ఇప్పుడు అది ఓన్లీ హెరిటేజ్ సిటీ, పెద్ద ఎకనామిక్ యాక్టివిటీ ఉండదు. ఇటీవల హైదరాబాద్ ఇది బెస్ట్ సిటీ, అది ప్రజెంట్. ఫ్యూచర్కి ఒక సిటీ అవసరం మనందరికీ. ఇండియాలో మోడల్ సిటీ, దట్ ఈజ్ అమరావతి. అయితే అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని మిగిలిన ప్రాంతాలు నెగ్లెక్ట్ చేయడం లేదు. విశాఖపట్నం, అమరావతి రీజియన్, తిరుపతి రీజియన్, 3 రీజియన్లు కాబట్టి అన్ని టౌన్స్నే కాకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కానీ డెవలప్మెంట్ తీసుకొస్తున్నాం. ఇప్పటికే మీరు చూసుంటారు, గూగుల్, ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ సిటీ, గ్రీన్ అమోనియా రామాయపట్నం, క్వాంటమ్ వ్యాలీ అమరావతి, డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ, అదే మరి ఎలక్ట్రానిక్ సిటీ,
హార్టికల్చర్ హబ్ రాయలసీమ, ఆక్వాకల్చర్, ఇరిగేషన్ మీద ఫోకస్ పెట్టాం. పోలవరం పూర్తి చేస్తాం. నిన్నే మీరు చూస్తే మొన్న నేను ఒంటిమిట సీతారాముల కళ్యాణానికి వెళ్ళాను. అదే రోజు లోక్సభలో బిల్లు పాస్ అయింది. నిన్న నేను 2వ తారీఖు రాజ్యసభలో బిల్లు పాస్ అయింది. నిన్నే మీరు చూస్తే డయాఫామ్ వాల్ పూర్తయింది. ఈ రెండు సింక్రనైజ్ అయినా అంటే చరిత్రలో ఏ విధంగా వస్తాయి ఒక్కొక్కటే ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇది 2027 బిఫోర్ గోదావరి పుష్కరాలు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఇంత జరిగిన ఇవన్నీ కూడా చూస్తే ఎవరికైనా కొంచెం ఆలోచిస్తారు. కానీ వైసీపీకి మాత్రం భగవంతుడు ఆ బుద్ధి ఇవ్వలేదు, జ్ఞానం ఇవ్వలేదు. ఏ విధంగా అభివర్ణించాలని కూడా అర్థం కావడం లేదు. ఇంకా విషయాన్ని దిమ్ముతున్నారు, అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. పార్లమెంట్లో 2 సభల్లో చట్టబద్ధత దక్కితే తట్టుకోలేకపోతున్నారు. అందరూ దేశమంతా ఒకటై ఓటేసి అమరావతి నిలబెడితే ఇతను మాత్రం దాన్ని సహించలేక ఓరవలేకపోతున్నారు. ఇప్పుడు కొత్తగా అసెంబ్లీకి పార్లమెంటుకు ఈ హక్కే లేదంటున్నారు. ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటారు. ఈ తిక్కకు పరిష్కారం ఏంటో నాకైతే అర్థం కాల. ఈ తిక్కనాలనా ఏమనాలి? ఏంటిది? దీని పరిష్కారం ఏంటి? సాక్షాత్తు పార్లమెంటు ఒక చట్టాన్ని చేస్తే చట్టాన్ని అమలు చేయవలసిన రాజకీయ పార్టీలు పార్లమెంటుకే అధికారం లేదు, మీరెవరు చట్టం చేయడానికి అంటే నేను వస్తే నేను అధికారం వస్తుంది, నేను మళ్ళా ప్రజలు మోసం చేస్తాను, నేను అధికారం తెచ్చుకుంటాను, తెచ్చుకున్నప్పుడు నేనేం చేస్తాను చూస్తారు అని బెదిరిస్తే ఏమనాలని అడుగుతున్నా. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ఈ రెండో చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ప్లాన్ ఏ మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట్లు, ఇప్పుడు ప్లాన్ బి. ఈ ప్లాన్ బిలో ఏం చెప్పాలనో మీరే చెప్పాలి. ఆ పేరు పలకాలంటే కూడా నాకు ఇష్టం లేదు. అదే చెప్తాను మావిగానే, అది చెప్పడం నాకు ఇష్టం లేదంటున్నా. మరిచిపోవడం మంచిది. ఇలాంటి ఇవన్నీ కూడా ఏమనాలి? ఏంటి మనస్తత్వం ఏంటి? నాకు అంతుపట్టలేదు, మీకు అంతుపట్టిందా? ఈ మనస్తత్వం మీకు అంతుపట్టలేదు, ప్రజలకైనా అంతుపట్టిందా? ఏంటి ప్రవర్తన? ఏంటి ఇలాంటి వాళ్ళు రాజకీయం చేయడం ఏంటి? మనందరం కలిసి ఏ విధంగా ముందుకు పోతాం? నాకైతే ఒకప్పుడు అందరూ అంటారు సైకో అంటారు, లేకపోతే ఇతనికి రకరకాలుగా మాట్లాడతాను. నేను ఎన్ని మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు దేశమంతా పార్లమెంట్లో మనకు సపోర్ట్ చేసి ఈ రాజధాని రావాలి, అమరావతి అభివృద్ధి కావాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి, దేశ అభివృద్ధికి కూడా దోహదం చేయాలి అని వాళ్ళందరూ మాట్లాడి యునానిమస్గా అమరావతికి సంఘీభావాన్ని తెలియజేశారు, అమరావతి నిలబెట్టారు. వాళ్ళని తప్పుపడుతున్నాడు. ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. అంటే వాళ్ళంతా ఏమీ తెలియని వాళ్ళు, ఈయనొక్కడే తెలివైన వాడు. ఇలాంటి మాట్లాడే పరిస్థితికి వస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి చూస్తే ఇంత విషం, ఇంత కుట్ర, ఇంత నేరాలు ఘోరాలు చేసి మళ్లీ ఎదురుదాడి చేయడం, ధైర్యంగా ఫేస్ చేయడం, ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధేస్తుంది. ఈ రాష్ట్రానికి ఇది ఒక ఎందుకు ఇలాంటి తెలుగు జాతి చాలా సమస్యలు ఫేస్ చేశాం. 1-2 కాదు. మొన్నటి వరకు ఉనికి లేని పరిస్థితి. ఇప్పుడు మన వాళ్లే ఉనికి లేకుండా చేయాలనే విషయం కక్కడం, ఇవన్నీ చాలా. ఇంకొక పక్కన డిజైన్ ఉంది దీంట్లో, బెదిరిస్తే పెట్టుబడులు రావని.
ఇది కూడా చాలా నీచం. ఎప్పుడు కూడా మీరు ఏమి చేసినా ఈ ప్రభుత్వం ఫర్మ్గా ఉంటాం, ఎక్కడ తగ్గే పరిస్థితి ఉండదు. ప్రజాస్వామ్యంగా ఎవరు చెప్పినా వింటాం, అప్రజాస్వామ్యంగా మాట్లాడితే మాత్రం స్టబర్న్గా ప్రజాహితం కోసం ముందుకు పోవడం తప్ప ఇంకోటి లేదు. నేను ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనందరం చరిత్ర ఎప్పుడు కూడా రాస్తూ ఉంటుంది, నెగటివ్గా పాజిటివ్గా. అలాంటి వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏం చేయబోతున్నారో కూడా చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. ఈ రోజే మనకు జరిగినటువంటి ఇబ్బందుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ భారతదేశంలో లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, అప్పుల ఉబిలో ఉన్నాం. ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే తప్ప అందరం కలిసి మళ్ళీ అందరితో సమానంగా మనం ముందుకు పోయే పరిస్థితి లేదు. నేను అమరావతి ఒకటే కాదు, ఇంకా మిగిలిన అభివృద్ధి అంతా కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎన్ని చేసినా అమరావతి ఆగదు, అభివృద్ధి ఆగదు, సంకల్పం ఆగదు. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ నుంచి, హడ్కో నుంచి, నబార్డ్ నుంచి, నాఫెడ్ నుంచి ఒక 40,000 కోట్ల రూపాయలు టైఅప్ చేశారు. ఇంకో పక్క 56,000 కోట్లకు పనులు పిలిచారు. 91 మౌలిక ప్రాజెక్టులన్నీ ప్రారంభిస్తున్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు నివాస భవనాలు తొందరలో పూర్తి అవుతాయి. ఐకానిక్ బిల్డింగ్లు కూడా 2028కి పూర్తి చేస్తాం. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా 2007కు పూర్తి చేస్తాం. ఇంకొక పక్కన 2028కి మెజారిటీ వర్క్లన్నీ కూడా ఒక స్థాయికి వస్తాయి. కొంతమంది ఇప్పుడు మాట్లాడుతున్నారు అమరావతి మొత్తం పూర్తయిపోతుందా అని. కావాలని కూడా 2 లక్షలు కావాలి, 5 లక్షలు కావాలని మాట్లాడుతున్నారు. ఒక రాజధాని అనేది మనం చేసుకుంటా పోతా ఉంటే నిరంతరం జరుగుతుంది, ఒకరోజు అయ్యేది కాదు. మేజర్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేసిన తర్వాత చేసే సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఒక బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్కి అవసరమైన మెటీరియల్ కానీ, లేబర్ కానీ, దానిపైన ఖర్చు పెట్టే డబ్బుల్లో గవర్నమెంట్కి ట్యాక్సేషన్ కింద 15 నుంచి 20% తిరిగి వస్తూ ఉంటుంది. వాళ్ళు అప్పు చేసినా, మనం పెట్టినా, ఏదైనా. మనం మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత ఈరోజు హైదరాబాద్ చూస్తే 75% హైదరాబాద్ రీజియన్ తెలంగాణ రిసోర్సెస్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. హైదరాబాద్ అలోన్ 60% సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అందుకే 9% పైన 9.3 9.6% తెలంగాణకు ఆదాయం వస్తుంది. అంటే వచ్చిన 100 రూపాయలు జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ వస్తే అందులో 9.3% 9.6% వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి 6% వస్తుంది. అంటే ఆదాయం తక్కువ, దాంట్లో వచ్చే పర్సంటేజ్ తక్కువ. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ నిర్మాణం అనేది కొంతమంది మళ్ళీ మాట్లాడుతున్నారు, అయిపోతుందా 28కి అయిపోతుందా? 28కి అయిపోవడం కాదు, మేజర్ వర్క్స్ విల్ బి కంప్లీటెడ్ 28. అమరావతి నిరంతరం కొనసాగుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, రేపు రాబోయే రోజుల్లో అక్కడ ఒక స్పోర్ట్స్ సిటీ, 9 సిటీలు. ఒకవేళ అవసరమైతే హైదరాబాద్లో మీరు చూశారు, ఆ రోజు ఎయిర్పోర్ట్ కడతానంటే బేగంపేట ఉంటే బేగంపేట చాలు కదా అన్నారు. ఇప్పుడు శంషాబాద్లో కడితే అది ఆ రాష్ట్రానికి జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్కి మేజర్ ఫ్యాక్టర్ అయ్యింది. ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది. ఒకప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ హెచ్ఏఎల్లో ఉండేది. ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ హిందూపూర్ సైడ్ హైదరాబాద్ రోడ్డుకి వచ్చింది. ఇప్పుడు ఫుల్ అయింది, కెపాసిటీ హ్యాండిల్ చేయలేని పరిస్థితి. ఇంకొక 5-6 ఏళ్లలో ఇంకొక ఎయిర్పోర్ట్ కావాలి. ఏ పక్క ప్లాన్ చేస్తారో అది వేరే విషయం. అదే మరి మనకు ఒక చిన్న బుడ్డ ఎయిర్పోర్ట్ ఉండేది. ఎప్పుడు వెంకయ్య నాయుడు ఎగతాలు చెప్పేవాడు. చిన్న మార్కెట్ ఏదో ఉంది విజయవాడలో, ఆ మార్కెట్ పేరు చెప్పేవాడు. ఇది ఆ మారిగా ఉందని దానిపైన ఒక టెర్మినల్ బిల్డింగ్ కట్టించాం. అది అవుతానే ఇంకొక ఇప్పుడు
టెర్మినల్ బిల్డింగ్ విత్ ఇవి కడుతున్నాం. అది ఉంటుంది. అవసరమైతే రేపు ఇంకొక ఎయిర్పోర్ట్ రావాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ ఆటో పైలట్కి వెళ్తుంది. అదే నిరూపించింది ప్రపంచం మొత్తం. ఇప్పుడు మీరు చూశారు దుబాయ్, ఒకప్పుడు ఒక ఎయిర్పోర్ట్, ఒక పోర్ట్, అక్కడి నుంచి టూరిజం, అక్కడి నుంచి ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఇప్పుడు ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్లో కూడా మనకు సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి. మారినప్పుడు మనం అవి కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కూడా కష్టాలు వస్తాయి. ఇప్పుడు యుద్ధం వచ్చింది, యుద్ధ సమయంలో మనకి ఇబ్బందులు వచ్చాయి, గ్యాస్ సమస్యలు వచ్చాయి, ఫ్యూయల్ సమస్యలు వచ్చాయి, రేట్లు పెరిగే పరిస్థితి వస్తుంది, సప్లై చైన్ డిస్టర్బ్ అయ్యింది. సప్లై చైన్ డిస్టర్బ్ అయినప్పుడు మనం పండించే మ్యాంగో కానీ, అరటి కానీ, అక్వా ఫుడ్ కానీ విదేశాలకు పోయే పరిస్థితి లేకుండా రేట్స్ అని పడిపోయే పరిస్థితి వస్తున్నాయి. ఇలాంటి చాలా వస్తాయి. వచ్చినప్పుడు మనం ఎంత సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలుగుతాం అనేది ముఖ్యం. ఏదేమైనా 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ $2.4 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం. ఇందులో ఈ 3 సిటీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అమరావతి, విశాఖపట్నం, తిరుపతి, మిగిలిన అర్బనైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా జరుగుతాయి గ్రామీణ ప్రాంతాల్లో సమానంగా. అమరావతిలో ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించాలి, విశాఖపట్నంలో కల్పించాలి, తిరుపతిలో కల్పించాల్సిన అవసరం ఉంది. అదే మరి మళ్ళీ చెప్తున్నా, ఇది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్, మానిటైజేషన్ ప్రాజెక్ట్. ఎంత వీలైతే అంత డబ్బులు ఇందులో నుంచి వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ తిరిగి వాళ్ళకి ల్యాండ్ పూలింగ్లో తీసుకున్న ల్యాండ్ వాళ్ళకి తిరిగి ఇస్తాం, డెవలప్ చేసి దానికి పెట్టుబడి పెడతాం. ఆ తర్వాత కొంత ల్యాండ్ మనకు మిగులుతుంది, అది యాక్షన్ వేసుకుంటాం. ఆక్షన్లో కొంత డబ్బులు వస్తాయి. ఆ రియల్ ఎస్టేట్ని పిలిపించి వాళ్ళని కూడా కట్టమంటాం. కట్టినప్పుడు అభివృద్ధి అవుతుంది, దానివల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. అది కూడా ఇప్పుడే ఎందుకు చేసేకూడదు అంటారు. అంటే ఇప్పుడు చేస్తే పీనట్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు రావు కాబట్టి మీరు అమ్మేయండి, కట్టేసేయండి అంటే మామూలుగా ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, ఒకప్పుడు హైదరాబాద్లో అక్కడుండే గవర్నమెంట్ భూమ్స్ నేను ఒక్కొక్క ఎకరా ఇది చేసుకుంటా వస్తే హైటెక్ సిటీగా ఎదురుగా ఉండే ల్యాండ్ ₹1,00,000, తర్వాత అది 3 కోట్లు, తర్వాత 30 కోట్లు, ఇప్పుడు 200 కోట్లు, 150 కోట్లు, 170 కోట్లు. ఎప్పుడు కూడా ల్యాండ్ వాల్యూ ఎప్పుడు పెరుగుతుందంటే అభివృద్ధి అవుతా ఉంటే ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, ఆస్తి విలువ పెరుగుతుంది. అది కూడా కావాలని తెలియకుండా కాదు, ఇష్టానుసారంగా మహాడే పరిస్థితికి వచ్చారు. ఇది సెల్ఫ్ ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్ మెయిన్ కాన్సెప్ట్. అదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరులు, ఉపాధి అవకాశాలు, నాలెడ్జ్ హబ్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. తెలుగువాడు ఎక్కడికి పోయే పని లేకుండా ఏదర్ అమరావతి ఆర్ విశాఖపట్నం ఆర్ తిరుపతికి వచ్చి పనిచేసుకునే పరిస్థితి క్రియేట్ చేస్తాం. 2029 మళ్ళీ ప్రధానమంత్రి గారిని పిలిపించి ఆయన ద్వారా ఈ పనులన్నీ ఇనాగరేట్ చేస్తాం. ఒక నగరానికి 3 సార్లు ప్రధానమంత్రి వచ్చి సిటీకి ఫౌండేషన్ వేయడం, పనులు పునఃప్రారంభించడం, కంప్లీట్ చేసి మళ్ళా అంకితం చేయడం అనేది ఎప్పుడు జరగలేదు. ఈ 3 చేసే బాధ్యత తీసుకుంటాం. అక్కడి నుంచి ఆటో పైలట్లు వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఒక అజేయం, అన్స్టాపబుల్, శాశ్వతం, ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎవరైనా పగటి కళలు కానీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలంటే మీ కళలు పగటి కళలుగా మిగిలిపోతాయి తప్ప మీ వల్ల ఏమీ కాదు. మీరు ఏ చెడు తలపెట్టలేరు, తలపెట్టినా జరగదు. మీరు శాపాలు పెడితే ఆ శాపాలు తిరిగి మిగేదగలుగుతాయి తప్ప దీనికి కాదని మరొకసారి తెలియజేస్తున్నా. ఇక్కడ నాకు ఇప్పుడు కూడా అర్థం కాని ఒకటి ఉంది. అమరావతి దేవతల రాజధాని, ఈ అమరావతి ప్రజా రాజధాని.
నేను ప్రతిరోజు దేవుణ్ణి ఒకటే ప్రార్థిస్తాను. నేను 2 నిమిషాలే ప్రార్థన చేస్తాను పూజ రూమ్లోకి వెళ్ళి. ఆ 2 నిమిషాలు నా ప్రార్థన ఏంటంటే, ప్రజా రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో నెలకొన్నారు. త్రేతాయుగం ఒక్కొక్క యుగంలో ధర్మాన్ని కాపాడడానికి, ప్రజలను రక్షించడానికి దేవుడు అవతరించే పరిస్థితి వస్తుంది. అలాంటి దేవుడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి మీ ఆశీస్సులతో స్వర్గంలో ఎట్లయితే దేవతలంతా ఆనందంగా ఉంటారో, ఇక్కడ ప్రజలకు కూడా ఇబ్బంది లేని పాలన ఇమ్మని చెప్పి నేను కోరుకొని మనస్సాక్షిగా పరిపాలనకు కేంద్రీకరిస్తాను. ఇంకా నాకు రెండో ఆలోచన ఉండదు, రెండో థింకింగే ఉండదు. ఒకసారి వర్చువల్గా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి ప్రారంభిస్తాను. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మన చేతల్లో ఉంది. మనం ఎలాంటి రాష్ట్రాన్ని నిర్మాణం చేయాలనుకుంటున్నాం, ఎలాంటి భవిష్యత్తు మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం, వీళ్ళు చెప్పే మాటల్ని ఎంతవరకు ఎవరు ఏమేం చెప్తున్నారు, వీళ్ళ చరిత్రలేంటి, ఇవన్నీ గుర్తుపెట్టుకొని ముందు రాష్ట్రాన్ని కాపాడుకుంటే మన భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరికీ నమస్కారాలు. జై హింద్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీకు? చాలా క్లియర్గా చెప్పాం మీకు అందరికీ. ఇంకా ఏది అంటే ఒకసారి జస్టిస్ అనేది ఏంటంటే కామన్ సెన్స్ కదా. ఎందుకు మొన్న హైకోర్టు చట్టం చేశారు? అప్పుడు వీళ్ళకు ఇక్కడ ఉన్నారు కదా, కేంద్రంలో కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం న్యూట్రల్గా ఉన్నారు, అది వేరే విషయం. ఎందుకు ప్రయత్నం చేయలేదు నేను అడుగుతాను. దానికి సమాధానం ఏంటి? ఎవరిని మభ్య పెడతారు మీరు? ఒకసారి రాజధాని కట్టినాక తుగ్లకులు కొత్తగా వచ్చి ప్రతి ఒక్కరు మారుస్తా ఉంటే ఆ స్వేచ్ఛ ఉందా? ఎందుకంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. వాట్ ఈజ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ప్రజాస్వామ్యానికి? ఒక పక్క లెజిస్లేచర్ చేసే చట్టాలు ప్రజా ఆమోదయోగ్యంగా ఉండాలి, రాజ్యాంగబద్ధంగా ఉండాలి. వైలేట్ చేసినప్పుడు మీడియా రాస్తారు. మీడియా రాసిన తర్వాత ఫస్ట్ చట్టసభ, ఎగ్జిక్యూటివ్ అమలు చేసిన మీడియా రాస్తారు. తర్వాత అది కానీ ఎఫెక్ట్ అయితే కోర్టుకు వెళ్తాం. కోర్టుకు పోతే ఆటోమేటిక్గా ఒకవేళ ఒక కోర్టులో ఇదిగా అయినా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, మేజిస్ట్రేట్ కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడైనా సరే న్యాయం అల్టిమేట్గా ప్రివేల్ అవుతుంది. దట్ ఈస్ ఫైనల్. అలాంటిది మొన్నే ఇస్తే మళ్ళా ఇలాంటి తిక్క సమాచారం ఏంటండి? ఏంటి మాట్లాడడం? వీళ్ళు ఒక నాయకులా? వీళ్ళు కొంతమంది ఉన్నారు, వీళ్ళు మంత్రులుగా పనిచేశారు. ఎట్ట పనిచేశారు నాకైతే అర్థం కాలేదు. వాళ్ళు మాట్లాడితే మీరు క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు వాళ్ళని ఖండించలేకపోతున్నారు. విచిత్రమైన పరిస్థితి ఇది. ఒక విధంగా చేయాలంటే మన దౌర్భాగ్యమేమో నాకు తెలియదు ఇలాంటి నాయకులు ఉండడం ఈ రాష్ట్రంలో. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూడా అవహేళన చేసే విధంగా మాట్లాడే వ్యక్తుల్ని వాట్ ఈజ్ జస్టిస్ అండి? ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. ఏం మీ సొంత డబ్బులా ఇది? ఎవరు మీరు రావడానికి? వచ్చే మీరంతా కూడా ప్రజలకు నష్టం జరిగే సమస్యల్ని తీసుకురావడం. అదేగా జరిగింది. 5 ఏళ్ళు ఆపర్చునిటీ పోగొట్టుకున్నాం కదా, 30 ఏళ్ళు వెనక్కిపోయాం కదా. మరి ఇలాంటి మాట్లాడమే నాకు చాలా బాధగా ఉంది. 24 గంటలు ఆలోచించాల్సింది మనం నష్టపోయాం, ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఏ విధంగా ఇవ్వాలని ఆలోచించే పరిస్థితి ఉండాలి తప్ప ఇలాంటివన్నీ కూడా ఆలోచించి వాళ్ళ గురించి డిబేట్ చేయడం కూడా ఒక కలుషితమైన వాతావరణం నా లెక్క ప్రకారం. అయితే
మన పిల్లల్లో కానీ మిగిలిన వాళ్ళ కానీ ఇలాంటి వల్ల లాభం లేదు, నష్టం తప్ప. అంటే రాజధాని ఎక్కడైతే ఇక్కడ ఉందో అడ్మినిస్ట్రేటివ్ ఇది ఉంది. అమరావతి వాళ్ళు ఇచ్చింది మీకు చట్ట ప్రకారం సిఆర్డిఏ నోటిఫై చేసిన ఏరియా రాజధాని, అమరావతి రాజధాని. ఇప్పుడు క్యాపిటల్ రీజియన్ సిఆర్డిఏ నోటిఫై చేసింది. హైదరాబాద్లో ఉంది, ఒకప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఇప్పుడు వాళ్ళు గ్రేటర్ హైదరాబాద్ తీసుకొచ్చారు, అన్ని కార్పొరేషన్లు కలిపి. ఆ గ్రేటర్ హైదరాబాద్ మొత్తం రాజధానిగా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఒక సెంటర్లో ఉంటుంది. దట్ ఈస్ ది మీనింగ్. అక్కడే కోర్టు ఉంటుంది, అక్కడే ఒక ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, లెజిస్లేచర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి లొకేటెడ్ దేర్. దట్ ఈస్ ది, అంటే ప్రపంచం మొత్తం ఒక పద్ధతి ప్రకారం పోతే ఎవడెటపోయినా పర్వాలేదు, నా ఇష్ట ప్రకారం నేను మాట్లాడతాను అడ్డుదొడ్డంగా అంటే దానికి ఆన్సరే లేదు. ఎవరు ఊహించినటువంటి పరిణామాలు. కాదమ్మా, సిఆర్డిఎల్ అది కూడా ఉంది, కావాలంటే కలిపేసుకోవచ్చు. దానికి ఇంకొక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది అంతే. ఆ పక్కన మీరు హనుమాన్ జంక్షన్ వరకు పోయింది. పలకడు అతనికి అమరావతి దేవతల రాజధాని. వెంకటేశ్వర స్వామి పైన దాడి చేసి సమర్థించుకున్న వాళ్ళు అమరావతి పేరెంట్ పలుకుతారండి? నేను ఐఎమ్ వెరీ క్లియర్. ఎందుకు పలకం? ఎందుకు అంత ద్వేషం అమరావతి అనగానే? ఎందుకు అంత ఇది? దట్ ఈజ్ ఏ క్లియర్ ఇండికేషన్. అంతే, ఇట్లనే ఉంటారు వీళ్ళ ప్రవర్తన అంతా. నేను ఎక్కడా లేని దాన్ని ఎందుకంటున్నా, మళ్ళా దాన్ని ఒక ఇష్యూ, మళ్ళా అన్ని రాష్ట్రాలకు పోవాలి, మళ్ళా 2/3 మెజారిటీ. ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఏంటి వీళ్ళ పుట్టుపూర్వతలు ఏంటి? ఈయనకి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఆయన చెప్పిన వర్షన్ ఉంది, రేపు 2/3 మెజారిటీ వస్తే కేంద్రం రాష్ట్రంలో అప్పుడేంటి? అప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంటా? ఎందుకు ఇలాంటి వింత కోరికలు? ఇప్పుడు ఆ భద్రత ఇవ్వాలి, చట్టబద్ధత ఇవ్వాలనే ఉద్దేశం తీసుకొచ్చాం. వాడికి అయిపోయింది. ఇంకా ఎవరి వల్ల అవుతుందంటే, ఒక రీజనల్ పార్టీ 3 సీట్లు ఉండేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ సీట్లు 25. ఒకవేళ చట్టం చేసిన చట్టాన్ని తిరిగి మళ్ళా నువ్వు రాసే అవకాశం కూడా లేదు. అంటే ఇది తుగ్లక్ కూడా అదే మరి చేసి అప్పుడు చట్టాలు లేవనుకో ఆయనకు, ఆయన ఏం చెప్తే అది జరిగింది. ఇప్పుడు ఎటు జరుగుతుందండి? ఇప్పుడు జ్యుడిషియరీ పెట్టుకున్నాం మనం. రాజ్యాంగ ప్రకారం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అదే. నాకు అధికారం వచ్చింది కాబట్టి చంపేస్తాను, నాకు అధికారం ఇచ్చారు కాబట్టి నా ఇష్ట ప్రకారం చేస్తారంటే ఏం చేస్తారు? లోపల పెడతారు, లేదంటే మెంటల్ హాస్పిటల్ పంపిస్తారు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదంటే అది మాట్లాడడం కాదు. నేనేమంటానంటే, వీళ్ళు 5 ఏళ్ళు ఏం మాట్లాడలేదు. వేరియస్ రూపేణ ఈరోజు వెంటిలేటర్ పై నుండి ఆర్థిక వ్యవస్థ, అలాంటి వెంటిలేటర్ పై ఉండడానికి ఎవరిచ్చారు? ఇప్పుడు ఈ 2 ఏళ్ళు మనం మాత్రం నడవగలిగామంటే బికాస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్. టోటల్గా పోలవరం, అమరావతి, ఈవెన్ రాయలసీమకి హార్టికల్చర్ ఇది అన్నీ చేసినప్పుడు అప్పుడు నేనేం అడగలేదు, ఇప్పుడు ఇవ్వండి మీరు అంటే కావాలని మాట్లాడడం తప్ప ఇంకోటి కాదు. వీ నో ఏ విధంగా కేంద్రం పూర్తిగా సహకరిస్తున్నారు. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేస్తున్నాం. ఇక్కడ ఏం పొరపచ్చాలు లేవు. ఈ రాష్ట్రం అంటే ఫైనల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, మనం కష్టపడకుండా కేంద్రమే